ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం జీడి తోటల సింగారాలు. ఫేస్బుక్ లో పెట్టిన తర్వాత రఘుకుంచ సార్ చూసారు, నీ పేరేంటని అడిగారు. సార్ నా పేరు రాజు సార్ అన్న. నువ్వు ఇలా చిటికెలు వేస్తూ బాగా పాడుతున్నావు. రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఏ జిల్లాలో ఏ మండల్లో ఆ మండల్లో కొంత సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే పల్లెల్లోంచి ఎంతో మంది గాయకులు వస్తారు. వేరే సింగర్ల దగ్గర కనిపించిన ఒక టిపికల్ గా ఉండే ఒక సౌండ్ మీ దగ్గర ఉంది. అది చేతులు ఇలా ఇలా అంటే అంత సౌండ్ ఎలా వస్తుంది? అంటే కిరసనాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ అది పెట్టుకొని వాయించుకునేవాడిని. బట్ ఇలా ప్రత్యేకంగా రాజు కోసమే మీరు రావడం వెనక ఏంటి అసలు? ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళే ఏం నేర్చుకుంటాం, ఏ ఒక పల్లెటూరు నుంచి బస్సులు ఎక్కి ఎక్కడో దిగి ఎక్కడో మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి ఇంకో చోటు నుంచి. అయితే మిగతా స్టూడెంట్స్కి ఎవరికైనా వాళ్ళు నోట్స్ వాళ్ళంతటా వాళ్ళు రాసుకుంటారు కదా, ఇప్పుడు తనకి రాజుకి చెప్పినప్పుడు ఎలా చెప్తారు మీరు? నేను ఒక పాట నేర్పిస్తున్నప్పుడు పక్కనున్న పిల్లలకి కొంత డిస్ట్రాక్షన్ ఉండొచ్చు, కానీ రాజుకి అసలు ఉండదు. మీకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ కదా, ఒక కళని కూడా తీర్చారు కదా రామాచారి గారు. ఏంటా కళ? ఎస్పి బాలు గారిని కలవాలని నేను చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఎంతమంది అండి, ఎవరి పేరు చెప్పకూడదు కానీ ఏ రాజకీయ నాయకులను అడిగాను, అందరిని అడిగాను, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవాలి అనుకున్నప్పుడు కల్పించారు. ఆ తర్వాత మీకు మృదంగం కావాలి అనుకున్నప్పుడు మృదంగం నేర్చుకుని తను సర్టిఫికెట్ కోర్స్ అని ఉంటుంది, దాని తర్వాత డిప్లొమా కోర్స్ అని ఉంటుంది. అది కనుక వస్తే ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఇద్దరు వెరీ స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఎందుకంత స్పెషల్? ఆ గురువు గారికి ఆ స్టూడెంట్ అంటే విపరీతమైనటువంటి అభిమానం. ప్రత్యేకంగా స్పెషల్గా తన కోసమే మన స్టూడియోకి వచ్చేంత. ఇక ఆ స్టూడెంట్కి కూడా అలాంటి గురువు దొరకడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాడు ఆ స్టూడెంట్. ఎస్, మనతో పాటుగా ఉన్నారు గురు శిష్యులు ఇద్దరు. గురువు గారేమో రామాచారి గారు, శిష్యుడు రాజు. రాజు ఎలా ఉన్నారు? బాగున్నామండి. రామాచారి గారు నమస్కారం అండి. సో ఇప్పుడు నేను నిజంగా చాలా గొప్పగా చెప్పానా, ఎక్కువ చేసి చెప్పానా, అంత ప్రత్యేకం మీ గురు శిష్య బంధం అనేది నిజంగానే ఉందా? నిజంగా ఉందండి. ఎందుకు? ఎందుకంటే మామూలుగా అయితే నేను ఎప్పుడు వచ్చినా ఆయన రిసీవ్ చేసుకుంటారు. మామూలుగా ఎప్పుడు వచ్చిన ఆయన ఇలా ఇలా మామూలుగా ఎవరు టచ్ చేయరు. నేను అందరి దగ్గర నేర్చుకున్నాను, అంత టచ్ ఎవరు చేయరు, అంత లోగా ఎవరు అంత చేయరు. కాబట్టి రామాచారి సార్ స్పెషల్, అది చాలా స్పెషల్. ఈ క్లాస్ లో జాయిన్ అవ్వడం కూడా అదృష్టం నాకు. అది సార్తో ఇంటర్వ్యూ చేయడం కూడా అదృష్టం. మామూలుగా అదృష్టం కాదు. మామూలుగా నేను ఎప్పుడు రామాచారి గారిని చూసినప్పటికీ కూడా రామాచారి గారు ఇండివిజువల్గా ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తారు, లేదంటే స్టూడెంట్స్ అందరితో కలిపి సంగీత కచేరీలు, లేటెస్ట్గా లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ పెట్టినప్పుడు అప్పుడు కూడా వార్షికోత్సవంగా 100 మంది స్టూడెంట్స్ కలిసి పాటలు పాడారు. బట్ ఇలా ప్రత్యేకంగా రాజు కోసమే మీరు రావడం వెనక ఏంటి అసలు? ఆ అసోసియేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉంది? ఈ రాజే అంతే, దానికి ఒకే ఆన్సర్ రాజు అంతే. తన పట్టుదల, తను నేర్చుకోవాలి అంటే పల్లెటూరు నుంచి వస్తాడు, ఒక ఊరి నుంచి ఎంత కష్టపడి అమ్మగారు తీసుకొని వస్తారు. తన తపన మామూలుగా ఈ రోజుల్లో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళే ఏం నేర్చుకుంటాంలే, అంత దూరం అవుతోంది, ఎక్కడో హిమాయత్ నగర్ నుంచి రావాలి అనుకుంటున్న రోజుల్లో ఏ ఒక పల్లెటూరు నుంచి బస్సులు ఎక్కి ఎక్కడో దిగి ఎక్కడో మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి ఇంకో చోటు నుంచి అలా చాలా చెప్తున్నాడు. 5 బస్సులు మారి మీ దగ్గరకు వస్తాడట క్లాస్ కోసం, కష్టపడి వస్తాడు. అందుకోసం తన తపన చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంత తపన ఉన్న వాళ్ళకి నేర్పించడం కూడా నాకు కూడా అదృష్టమే. తపన ఉంది, డెడికేషన్ కూడా. డెడికేషన్ నిజంగా నేర్చుకుంటాడు. అంటే పిచ్చి తనకి సంగీతం నేర్చుకోవాలి, నేను మంచి సింగర్ అవ్వాలి, ఎలా అయినా సరే. అంటే ఆ మ్యూజిక్ లోనే ఉంటాడు ఎప్పుడు, వినడము, పాడడము, నేర్చుకోవడము, దాంట్లోనే ఉంటాడు. ఇంకో లోకం ఉండదు అబ్బాయికి. రాజు, ఫస్ట్ మీరు రామాచారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎస్ ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏ పాటతో ఆయన దగ్గరికి వెళ్ళారు? ఏ పాటతో ఆయన అలా కట్టిపడేశారు మీ గురువు గారి లాగా? ఫస్ట్ నేను రామాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యే ముందు 2011లో ఫ్రైడే ఉదయం కాల్ చేశా 9 గంటలకు. కాల్ చేస్తే
నమస్కారం అండి, మీ పేరు డి రామాచారి సార్ అంటే, లేదు లేదు నా పేరు కే రామాచారి అన్నారు. సార్ నేను ఇట్లా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, మీ నెంబరు ఎవరిచ్చారంటే కోల్గేట్ పాడుతా తీగ 2009లో నేను కోల్గేట్ పాడుతా తీగ సెలక్షన్స్ కి వెళ్ళా, వాళ్ళు ఇచ్చారు నెంబరు. అంటే ఎవరిచ్చారు? ఆ సెలక్షన్స్ కి వచ్చిన వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ పేరు తెలియదు నాకు. వాళ్ళు ఇస్తే నేను 2011లో కాల్ చేస్తే నువ్వు ఒక పాట పాడంటే నేను ఖలేజా సాంగ్ సదాశివ సన్యాసి వాడా. ఫోన్లోనే వాడా. ఫోన్లోనే ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి సండే రోజు వచ్చి నాకు కనిపించు అన్నారు. సండే రోజు వెళ్ళా. ఎక్కడికి? ఆ రోజు నాకు అడ్రస్ తెలియకపోతే నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అన్న ఇట్లా రామాచారి సార్ దగ్గర జాయిన్ అవుతున్నా, నాకు అడ్రస్ తెలియదు, కొంచెం రావాను అంటే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అడ్రస్ కనుక్కొని జాయిన్ చేశాడు. అప్పుడు మా బ్యాచ్ లెవెల్ 3 మాది. నేను మళ్ళీ ఫోన్ లో వాడాక మళ్ళీ అక్కడ క్లాస్ లో ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత అక్కడ ఆడిషన్ అయిపోయిన తర్వాత నాది లెవెల్ 3లో వేశారు. లెవెల్ 3లో వేసి ఎవరు వస్తారు, మీరు ఎవరు వచ్చినా సరే ఈ అబ్బాయిని ఎవ్రీ సండే తీసుకురండి, వీళ్ళకి ఛార్జీ ఖర్చులు అయినా నేను ఇస్తా, తీసుకురండి అని చెప్పారు. చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా నా ఫ్రెండ్ ఒక 5-6 వారాలు తిప్పాడు. తిప్పిన తర్వాత అతను బెంగళూరు వెళ్తే మా అమ్మే తీసుకొచ్చింది. ఇంకా అప్పటి నుంచి అమ్మే 2011 నుంచి 2024 అమ్మే తీసుకొచ్చేది ఇంకా అప్పటి నుంచి. ఎవ్రీ సండే తీసుకురండి, నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయినా ఇస్తా అని చెప్పారు. ఇంకా ఎవ్రీ సండే నుంచి నాకు ఇంకా అప్పటి నుంచి పరిచయం. అయితే సార్ ఇమ్మీడియట్ గా పిలిపించుకొని క్లాసులో జాయిన్ చేసుకుని, ఎవరైనా పర్లేదు రోజు ప్రతి వారం వీడిని తీసుకురావాలి అనడానికి ఆ పాట కదా కట్టిపడేసింది గురువు గారిని. ఏంటా పాట? ఒకసారి పాడొచ్చు కదా? అడిగితే అసలు ఎప్పుడు అడుగుతారో అంతే కదా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరణాగభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుగనాగానందాయ, ఓం నమో నఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసి జయ జయ ఓం నమ శివ పాడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ గుంటుదు జయ 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 జయ, సింగళద సింగ శివ శంభో. ఓం నమ శివ జయ జయ జయ, స్వామి శ్రీవళ సంతే కాఫీనో జయ జయ జయ, సింగళద సింగ శివ శంభో. థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఇప్పుడు ఈ పాటలో ఒక మాట అన్నావు కదా, లోకాల నేడే స్వామి నీకు తోడు రాకపోవడా. నిజంగా శివయ్య నీకు ఒక తోడు ఇచ్చాడు కదా, ఒక హెల్ప్ ఇచ్చాడు కదా? అవునండి, శివయ్య రామాచారి రూపంలో ఒక హెల్ప్ ఇచ్చేసారు కదా మీకు. ఇదే పాటతో జాయిన్ అయ్యా. స్పెషాలిటీ ఉంది ఈ రోజు, అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న రోజు ఈ రోజు మనకి డేట్ 11th జూలై. ఈ పాట కంపోజ్ చేసిన మణి గారి బర్త్డే. ఓకే, దట్స్ గ్రేట్. అయితే రాజు రామాచారి గారు ఒక పెద్ద గురువు గారు, అప్పటికే 1000 మంది స్టూడెంట్స్ ఆయన దగ్గరకు వచ్చారు కదా. ఆయన ఒక పాట పాడు అనగానే ఈ పాట తీసేసుకుని పాడడం ఏంటి, ఇది నోరు తిరగని వర్డ్స్ అనేవి ఉన్నాయి, అందులో డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా ఇందులో మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇన్ని అయిన తర్వాత సింపుల్ గా అయిపోయే పాట ఏదో పాడొచ్చు కదా? నాకు ఈ సాంగ్ అంటేనే ఇష్టం అండి. ఎందుకంటే నాకు మామూలుగా మళ్ళీ నా దగ్గర ఒక ఐప్యాడ్ ఉండేది, దాంట్లో మళ్ళీ వినేవాన్ని. నాకు అలా అలవాటు అయిపోయింది ఆ పాట వినడం. అదే స్పెషల్ నాకు. ఇప్పుడు ఆ సాంగ్ తోనే ఫేస్బుక్ లో పెట్టారు చాలా మంది మిలియన్లు చూసారు ఈ పాటని. అందుకే ఇదే పాట అంటే చాలా ఇష్టం నాకు. అయితే ఇప్పుడు ఒక వేరే సింగర్ల దగ్గర కనిపించిన ఒక టిపికల్ గా ఉండే ఒక సౌండ్ మీ దగ్గర ఉంది, అది చేతులు ఇలా అంటే అంత సౌండ్ ఎలా వస్తుంది? నాకు ఎంత కొట్టినా సౌండ్ రావట్లేదు, ఈవెన్ గురువు గారికి కూడా రావట్లేదు ఆ సౌండ్. ఏంటది? అంటే మామూలుగా ఏంటంటే నా చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయిందండి. మీకు తెలియదు, నా దగ్గర ఒక డబ్బా, అంటే కిరసనాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ
అది పెట్టుకొని వాయించుకునేవాడిని. ఓకే. ఒక రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ల పైకి ఎక్కి అక్కడ ఇటు సైడ్ మా ఇంటి పక్కన టేప్ రికార్డ్ అక్కడ వచ్చేది, ఇటు సైడ్ వినిపించేది. అది వింటూ అలా డబ్బా వాయిస్తూ అలా అలా వినేవాడిని. అంటే వాళ్ళు ఎట్లా వాయిస్తున్నారు, వాళ్ళు ఎలా పాడుతున్నారు అని చెప్పేసి అలా విని నేను కూడా ఇట్లా వాయించేవాడిని. అయితే ఒక 2-3 రోజుల తర్వాత ఆ డబ్బా పోయింది. ఆ డబ్బా పగిలిపోయింది. పగిలిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బా అడగలేను, అడిగితే ఇవ్వరు. అవును కదా, మళ్ళీ కొడతారేమని. ఆ తర్వాత ఇంకా చేతులతోనే అలవాటు అయిపోయింది. కాదు, ఈ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా అంత సౌండ్ వస్తుందా? లేదండి, లెఫ్ట్ హ్యాండ్ రాదు, ఓన్లీ రైట్ హ్యాండ్. భలే ప్రాక్టీస్ చేశాడండి, అంత సౌండ్ మనం ఎంత ఇలా అన్నా కానీ రాదు. ఒక రైట్ హ్యాండ్ తోనే చేశాను చిన్నప్పటి నుంచి, అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అదే అలవాటు అయిపోయింది. అవును, అదే అలా ఇదే నా ఇన్స్ట్రుమెంట్ అనుకుంటా. ఇంకా ఇప్పుడు రెండోసారి సార్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన తర్వాత, అక్కడ స్కూల్ అకాడమీకి వెళ్ళిన తర్వాత ఇంకోసారి ఆడిషన్ చేసి ఇంకో పాట పాడమన్నారు కదా, అప్పుడేం పాడావు? అప్పుడు లాలి పాడుతున్నదే గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి, లాలి పాడుచున్నది ఈ గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి, ఈ పాట ఎవరు పాడారు తెలుసా? ఎస్పి బాలు గారు, గీతా మాధురి గారు. ఓ, అది గుర్తుండిపోయింది, అలాగే ఎప్పటికీ ఉంటుంది. ముందు పాట నమో శివరుద్రాయ, అదే హేమంత్ చంద్ర గారు, కారుణ్య గారు, రమేష్ వినాయక్ గారు. ఓకే, ఆ మ్యూజిక్ ఏంటి, ఎవరు రాశారు, ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి కదా. మీ స్టూడెంట్స్ అది. అయితే ఇంతమంది స్టూడెంట్స్, ఇంత పేరు తెచ్చుకున్న వాళ్ళు, ఇన్ని వందల సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళందరూ మీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా రాజు అంటే ఒక స్పెషల్ అభిమానం మీకు ఉంది, ఎందుకలా? రాజు కూడా అందరు స్టూడెంట్స్ లాగే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వను నేను. ట్రీట్మెంట్ ఉండదు, కాకుండా బాగా దగ్గర వాడు. అబ్బాయికి అలాంటి ఫీలింగ్ ఇవ్వకూడదు. నేను కూడా అందరిలో ఒకడిని. తన ఇంటర్వ్యూ అలాగే తీసుకున్నాను, తను అలాగే రమ్మన్నాను, అలాగే కూర్చుంటాడు, అందరిలో కూర్చుంటాడు, అందరిలో నేర్చుకుంటాడు, అందరితో ఉంటాడు, వెళ్ళిపోతాడు. కాకపోతే తన పట్టుదల, అంత ఊరు నుంచి వస్తాడు, వాళ్ళ అమ్మగారు తీసుకొస్తారు, అంత కష్టపడి వస్తాడు కదా, ఆ కన్సర్న్ వేరు. కానీ టీచింగ్లో ఎక్కడ తేడా ఉండదు. అందరికి ఎలా చెప్తానో రాజు కూడా అలాగే చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి అలాగే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు స్పెషల్గా ట్రీట్ చేయకూడదు అందరిలో. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, నేను అందరిలో ఒకడిని అనే లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీళ్ళకి రావాలి. రాజు కూడా అలాగే ఉంటాడు. అయితే మిగతా స్టూడెంట్స్కి ఎవరికైనా వాళ్ళు నోట్స్ వాళ్ళంతా వాళ్ళు రాసుకుంటారు కదా, ఇప్పుడు తనకి రాజుకి చెప్పినప్పుడు ఎలా చెప్తారు మీరు? ఎలా అవన్నీ గుర్తుపెట్టుకుంటారు? ఇంత లిరిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, అందులో టిపికల్గా ఉండేటువంటి వర్డ్స్ ఉంటాయి, ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ వాటిని రిపీట్ చేయాలి, పాడాలి అంటే ఎలా? అంటే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వేరే వాళ్ళ లిస్నింగ్ లెవెల్ కంటే వీళ్ళ లిస్నింగ్ లెవెల్ పెద్దగా, ఫోకస్ అంతా దాని మీద కంప్లీట్గా అసలు అంటే ఆ పాయింట్ మీదే ఉంటుంది, అసలు డిస్ట్రాక్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఒక పాట నేర్పిస్తున్నప్పుడు పక్కనున్న పిల్లలకి కొంత డిస్ట్రాక్షన్ ఉండొచ్చు, కానీ రాజుకి అసలు ఉండదు. కాదు, ఆ శక్తి ఆ భగవంతుడు ఇచ్చేది అంతే. కంప్లీట్గా ఇయర్ అక్కడే ఉంటుంది. నేను ప్రతి నోట్ ఏం పాడుతున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏం చెప్తున్నానో ప్రతి ఒక్కటి మళ్ళీ నెక్స్ట్ డే అడిగితే మొత్తం పూసకొచ్చినట్టు చెప్పేస్తాడు. ఆ పవర్ అంతే, అంత కాన్సన్ట్రేషన్, తనకు ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్. సో ప్రాబ్లం ఏం లేదండి, అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. అసలు రాసుకోవాల్సిన అవసరం లేదండి. సంగీతం గుర్తుపెట్టుకుంటారు, సంగీతం అసలు రాసుకోకూడదు, గురుముఖత నేర్చుకొని గుర్తుపెట్టుకొని పాడాలి, అదే కరెక్ట్. ఇప్పుడు ఎంత డిపెండెన్సీ ఉంటే మనకు అంత తక్కువ వస్తుంది నాలెడ్జ్. అసలు నేను కూడా ఇప్పుడు మిగతా పిల్లలకు కూడా ఈ సంవత్సరం కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఎవరు పాట రాసుకోవద్దు. నేను అక్కడ పాట నేర్పించాక నేర్చుకుని పల్లవి నేర్పిస్తాను, పాట నేర్పిస్తాను, పాట నొటేషన్ కూడా, స్వరాలు కూడా నేర్పిస్తాను.
నేర్పించాక వాళ్ళే నోట్బుక్ తీసుకొని నేను నేర్పించింది గుర్తు చేసుకొని రాసుకోవాలి. రాసుకొని మళ్ళీ చరణం నేర్పిస్తాను. ఇదే కరెక్ట్ అని. చాలా వరకు మ్యూజిక్ కాన్సర్ట్స్ చూస్తున్నాం, వాళ్ళందరూ ఐదర్ ఇట్ మేబీ మ్యూజిక్ షోస్ కావచ్చు, లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ఎక్కడ చూసినా ఎదురుగా ఐపాడో కనీసం ఫోనో పెట్టుకొని చూసి పాడే వాళ్ళని కనిపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దీంతో ఈ చేంజ్ అనేది ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అసలు? మీరు పెద్ద పెద్ద షోస్లో పాడే పిల్లల్ని చూడండి, మొత్తం చూడరండి వాళ్ళు, ఊరికే అలా పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడైనా చిన్న డౌట్ వస్తే చూడడానికి మొత్తం ఆడియన్స్ని చూసే పాడతారు. ఇప్పుడు బాగా ఫేమస్ సింగర్స్ అందరిని చూడండి, టోటల్గా కంప్లీట్గా అలా చూస్తూ పాడరు. మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి పాడతారు. ఊరికే అలా పెట్టుకుంటారు. ఊరికే ఎక్కడన్నా సడన్గా ఒక్కొక్కసారి మనకి సడన్గా డౌట్ వస్తుంది, ఆ టైంలో ఒక గ్లాన్స్ ఒక ఎదురుగా అలా ఉండాలి అంతే తప్ప పాటలో ఆ శక్తి ఉందండి. ఎప్పుడైనా ఒక పాట నేర్చుకుంటే అది అందులో ఆ ట్యూన్తో సహా ఉంటుంది కదా, అది గుర్తుంటుంది. నేను ఒక స్కూల్లో పనిచేసేవాడినండి, ఆల్ సైన్స్ హై స్కూల్ అని. అక్కడ కొన్ని హిందీలో పోయమ్స్ అవన్నీ ఉండేవి. ఆ పోయమ్స్ వాళ్ళకి పిల్లలకి బోరు, ఆ పోయమ్స్ బట్టి కొట్టడం అనేది బోరు. ఏం చేయాలి సార్ ఈ పోయమ్స్ నైసిక్రే అని చెప్పి అనేవాళ్ళు హిందీ టీచర్స్. ఒకసారి నేను ట్రై చేస్తాను ట్యూన్లో అని. ఆ చుక్ చుక్ కర్తీ ఆతీ రేల్, పీపీ కర్తీ ఆతీ రేల్, చుక్ చుక్ కర్తీ జాతీ రేల్, చాచా ఆయే చాచీ ఆయే, మథురాజీకే పేడే లాయే అని చెప్పి ఒక పోయం ఉంది. దాన్ని ఊరికే నేను ట్రై చేశాను. पीपी करती आती रेल, चुक चुक करती जाती रेल, चाचा आए चाची आए, मथुरा जी के पेड़े लाए, सबके 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 साथ चलती जाती ट्रेन అని ఒకటి నేను 2-3 సార్లు నేర్పించంగానే మొత్తం పిల్లలు గుర్తుండిపోయింది. అది పాడేసి వాళ్ళు పాడేస్తున్నారు పిల్లలు. వాళ్ళకి పోయమ్స్ అన్నీ నేను అలా ట్యూన్ చేసి స్కూల్లో నేర్పించేవాడిని. ఆ తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నది, హిందీ లెసన్లో ఉండే పోయమ్స్, కొన్ని ఇంగ్లీష్ కూడా అలా ట్యూన్ చేసి వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని. నేర్పిస్తే అవి తొందరగా వచ్చేవన్నమాట. అంటే మ్యూజిక్లో పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి మీరు కూడా వింటుంటారు కదా, ఇన్ని పాటలు వింటుంటారు. మామూలుగా ఏదైనా పేపర్లో చదివింది మీకు మళ్ళీ చెప్పమని చెప్పలేరు. పాటల రూపంలో అనేది మీరు పాడగలుగుతారు. మీరు ఏ పాట అయినా తీసుకోండి, టక్కున అందరూ అది గుర్తుంటుంది మనకి. ఆ ట్యూన్లో ఉన్న మహత్యం అదే. మ్యూజిక్ జతపరిచి పాడితే మనకు తొందరగా లిరిక్స్ కూడా గుర్తుంటాయి అన్నమాట. సో అలా పాటలకు ప్రాబ్లం ఉందండి. పిల్లలు చక్కగా చూసి పాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొంచెం బాగా. ఇంకోటి మా క్లాస్లో విపరీతంగా ప్రాక్టీస్ చేయిస్తాం. ఒకసారి కాదు, కొన్ని ఎన్నిసార్లు చేస్తారు ఒక్కొక్క పాట? చాలా సేపు చేస్తారు. ఒక ఫస్ట్ స్టార్టింగ్ అంటే అయిపోయేదాకా మధ్య మధ్యలో అస్సలు ఉండరు. అందరినీ ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే రాసుకోకూడదు, ఫస్ట్ చూడకుండా పాడాలి. ఆ తర్వాత మీకు అన్ని వచ్చిన తర్వాత అప్పుడు మీరు రాసుకోవాలి. అప్పటిదాకా బుక్ తీయొద్దని చెప్తాను. నేను లిరిక్ చెప్తానండి. ఓకే, అదే అక్షరాలు ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తాను. తర్వాత అన్ని నేను భాష కూడా నేర్పిస్తాను. స ష ష అళ ష, తర్వాత ఇవన్నీ కూడా అక్షరం, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, ఇట్లాంటి ఆ భాష ఎలా ఉచ్చరించాలి మనం పాట పాడేటప్పుడు. తర్వాత ఆ పాటని రీడ్ చేయిస్తాను. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని, అట్లా వాళ్ళు రీడ్ చేస్తారు. తర్వాత దాంట్లో పలానా రాగం ఉంది, ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్పి, ఆ స్వరాలు చెప్పి, దానికి కొంచెం ఆలాపన చెప్పి, ఆ రాగ లక్షణాలు చెప్పి, రాగం పాడించి, అప్పుడు ఇది తాళంలో ఉంది, ఇలా అన్నీ ఒకటి సపరేట్గా నేను వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి అప్పుడు పాట నేర్పించి విపరీతంగా ప్రాక్టీస్ చేయిస్తాను. అంటే 3 hours ఉంటుంది నా క్లాస్, 3.5 hours. అది అలా ఆ పాట ఒక్కటే ప్రాక్టీస్ చేస్తారు ఆ రోజంతా. ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోయే క్వశ్చన్ ఉండదు. ఎవరైతే నిజంగా ఫోకస్తో, కాన్సన్ట్రేషన్తో, ఆ ప్యాషన్తో నేర్చుకుంటారో వాళ్ళు ఇంకా మర్చిపోరు. మా క్లాస్లోనే అయిపోతుంది ఆ ప్రాక్టీస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చాక కూడా ఆ పాత పాటని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ కొత్త పాట. సో మళ్ళీ ఇంట్లో కూడా హోంవర్క్ ఇస్తాము, వీళ్ళు బాగా చేస్తారు. ఇంట్లో హోంవర్క్ ఎప్పుడైనా మిస్ అయిందో, లేకుంటే క్లాస్ ఎప్పుడైనా మిస్ అయిందో ఉందా రాజు? అంటే మామూలుగా క్లాస్ ఒకసారి మిస్ అయిందండి. ఎప్పుడు అంటే ఒకరోజు ఏమైందంటే, ఆ రోజు మా ఊర్లో ఏదో పని ఉండే, మా ఇంటి వాళ్ళకు పని ఉంటే నేను ఆ రోజు క్లాస్కి వెళ్ళలేదు. ఆ రోజు అలిగా, తినలేదు. ఇప్పుడు ఈ రోజు క్లాస్ మిస్ అయింది, నెక్స్ట్ క్లాస్ లో ఏమవుతుంది నాకు ఎట్లా తెలుస్తుంది? అవును కదా, నాకు తెలియాలి కదా. మరి నాకెవరు చెప్తారు? అందుకే ఆ రోజు క్లాస్ మిస్ అవ్వకూడదు. ఒకవేళ నేను ఎలా మిస్ చేస్తాను, మనకు చలి, జ్వరం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్ప మిస్ అవ్వకూడదు. అవి వస్తే తప్ప మిస్ అవ్వకూడదు.
అది నా ఇంటెన్షన్. అందుకే నేను మిస్ అవ్వను. సో ప్రతి వారం సార్ దగ్గరికి వెళ్తారు, ప్రతి వారం క్లాసులు అవుతాయి, ఆ తర్వాత ఇంట్లో ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు మీరు? ఇంట్లో మామూలుగా అంటే ఇంకా అవి అనుకుంటుంటాను, ఓ అంటే ఈ రోజు ఇవి చెప్పారు కదా, ఇంకా నాకు తెల్లవారు లేసినప్పుడు ఏం పని లేదు, నాకు ఇదే పని ఇంకా ఇవి ఇలా చెప్పారు ఇలా అనుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అర్థమైపోద్ది, ఓహో సార్ ఇలా చెప్పారా అని. అందుకే క్లాసులు మిస్ అయ్యకూడదు. మనం మిస్ చేసామంటే ఇంకా మనం రెండోసారి పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ టైం మనం మూడు హ్యాపీగా ఉన్నప్పుడే వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మానేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు దానికి, ఇంకా అక్కడ నేర్చుకునే మూడు ఉండదు. ఈసారి ఎప్పుడైనా క్లాస్ కి వాళ్ళు తీసుకురాకపోతే అలగడము, తిండి మానేయడము అలా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఒక్కోసారి వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోవచ్చు, వాళ్ళకి ఇంకే పని ఉండొచ్చు సార్. కాబట్టి అది అర్థం అంటే నీ వైపు నుంచే ఆలోచించొద్దు, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. వాళ్ళు తగిన కారణం ఉండి నేను తీసుకురాలేదనుకోండి, వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉండి నేను తీసుకురాగనప్పుడు కోపం అనేది మంచిది కాదు. సో ఒక పద్యం పాడదామా? ఓకే పాడు, నేను పాడతాను, నువ్వు రిపీట్ చేయి. ఓకే సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన కోపమే తర్వాత ఏంటి? తన కోపమే తన శాంతము, తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంచు. తెలుసుకో కదా? నేను మళ్ళీ నేర్పిస్తాను, 10 మందికి చెప్పాలి. ఈ రోజు నుంచి నువ్వేం మానేస్తావు? కోపము, అలకము. అవి 2 రోగాలు. అవేంటవి? రోగాలు. మనకు రోగాలు ఉండొచ్చా? ఉండొద్దు సార్. ఉండొద్దు కదా. ఈ రోజు నుంచి అలగొద్దు, కోపం తీసుకోవద్దు. వాళ్ళని అడగాలి ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే వాళ్ళు ప్రతిసారి తీసుకురావాలి అంత దూరం నుంచి అంటే వాళ్ళకి కష్టం, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. ఒక్క క్లాస్ మిస్ అయ్యావనుకో, నెక్స్ట్ వీక్ వచ్చాక నీ ఫ్రెండ్స్ని చేసుకోవాలి అక్కడ, వేరే వాళ్ళని, వాళ్ళ నంబర్ తీసుకొని ఈరోజు సార్ ఏం చెప్పారంటే వాళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటి ఫ్రెండ్స్ని కూడా నువ్వు సంపాదించుకో. ఓకేనా? సరే రాజు, ఇప్పుడు మన రామాచారి గారు మనకు కేవలం పాటలు మాత్రమే నేర్పించట్లేదు కదా, బోల్డ్ అని చెప్తున్నారు కదా. అన్నీ చెప్తారండి. ఏదైనా చేస్తే ప్రతిదీ, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఇది మాయ రోగం అని చెప్తారు. ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది చేస్తే మీ అందరికి మాయ రోగాలు కమ్ముకుంటాయని చెప్తారు. మీరు ఇలా చేస్తే ఆయారాం గయారాం అని చెప్తారు. మీరు ఎక్కడైనా సింగింగ్ పాడాలి అంటే మీరు ఇలా ఏమి నేర్చుకోకుండా వెళ్ళొద్దు. మామూలుగా మీరు కోరస్ సింగర్స్ అయిపోతారు. మీరు సింగర్ కావాలంటే మీకు ఇవన్నీ రావాలని చెప్తారు. కోరస్ కూడా పాడాలి నాన్న, కోరస్ పాడాలి, మెయిన్ పాడాలి, కానీ అక్కడే ఆగొద్దు. అది నువ్వు ఒక సోలో సింగర్ అవ్వాలి, ఏదైనా పాడాలి, ఏ పాట అయినా పాడాలి, అన్నిటినీ గౌరవించాలి, కానీ ఒక చోట ఆగిపోవద్దు. అది నేను చెప్పేది. అంతే కదా. ఇప్పుడు మనకు పాటలు నేర్చుకోవాలని ఎంత పట్టుదల ఉందో, దాంతో పాటుగా గురువు గారు ఏం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు అనేది కూడా వినాల్సిందే కదా. వినాలి. ఏది మంచి ఏది చెడు అని చెప్పేదే గురువు కదా. అవును, అందుకే కదా ఏంటంటే గురువులు లేకపోతే మనకి ఏ ఫోన్లు చెప్పవు కదా. అవును కదా, మనం చాలా సింపుల్ గా చెప్పేశాడు. గురువులు లేకపోతే ఫోన్లో ఏం చెప్పలేవు, ఏం చేయలేవు. మరి మామూలుగా నేను కరోనా వచ్చినప్పుడు ఆన్లైన్ లో ఎన్నిసార్లు నేర్చుకున్నా, అయ్యో మిస్ అయ్యాని. ఆన్లైన్ లో ఏం వింటాం, ఒక్కోసారి ఫోన్ ఆగిపోద్ది, ఒక్కోసారి కరెంటు పోద్ది, ఒక్కోసారి ఇంకేదో అవుద్ది, స్ట్రక్ అయిపోద్ది, సిగ్నల్ ఉండదు. నేను మళ్ళీ మా ఊరి వాళ్ళకి కాల్ చేయాలి, అన్న ఇట్లా సిగ్నల్ పోయిందంటే ఒక్క నిమిషం తమ్మి, ఒక 15 నిమిషాలు అన్న. 15 minutes లో అంటే క్లాస్ మీరు మళ్ళీ 15 minutes అంటే ఎట్లా అన్నా అంటే అయిపోయింది తమ్మి అంటే, వద్దన్నా సారీ క్లాస్ మిస్ అయితే ఇక నేను ఏం చేయలేను, మీరు ఎన్ని నిమిషాలన్నా చేసే మీరు తొందరగా చేయండి అన్న అని చెప్తుంటాను.
గురువు కావాలి, గూగుల్ కావాలి మనకి కదా. రెండు గూగుల్ ఎక్కువ, గురువు ఎక్కువ. గురువు ఎక్కువ అంటే గురువు దగ్గరే నేర్చుకోవాలి. గూగుల్ కూడా కావాలి, గూగుల్ కావాలి కానీ విద్య మాత్రం ఇలాంటి విద్య అండి, సంగీతం. అవును, గురుముఖత నేర్చుకుంటే మంచిది. గూగుల్ మనకి సహాయం, అది మనకు ఒక రెఫరెన్స్ కి. టెక్నాలజీ లేకుండా మనం బతకలేము, కానీ దాన్ని మాత్రమే నమ్ముకోవద్దు. సో ముందు గురుముఖత నేర్చుకుంటే అసలైన విద్య మనకు వస్తుంది, ఆ విచక్షణ వస్తుంది. అవును కదా. అందులో ఉండే ఆ న్యూయాన్సెస్, డీటెయిల్స్, గ్రామర్ అవన్నీ కూడా, తప్పు ఒప్పులన్నీ కూడా వివరించి చెప్పేది గురువు. అప్పుడు దాని తర్వాత గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ టెక్నాలజీని మనకి సహాయకారిగా, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఐప్యాడ్ పెట్టుకొని పాడుతున్నారని, అట్లాంటిదంతా కూడా తప్పకుండా అది కూడా గొప్పదే. బట్ ఇలాంటి సంగీత విద్య, ఏ విద్య అయినా సరే నాకు తెలిసి వీలైనంత వరకు గురుముఖత నేర్చుకుంటే అది సంపూర్ణంగా వస్తుంది. అవును. సో రాజు, ఇప్పుడు గురువు గారు పాఠాలు నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు కదా. దీంతో పాటుగా మీకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ కదా, ఒక కళను కూడా తీర్చారు కదా రామాచారి గారు. ఏంటా కళ? ఎస్పి బాలు గారు. ఎస్పి బాలు గారిని కలవాలని నేను చిన్నప్పటి నుంచి అనుకున్నా. అక్కడ ఏమైంది, మామూలుగా ఎస్పి బాలు గారిని కలవాలంటే నేను ఇంకోటి తెలుసా, 2004లో షూటింగ్ కూడా వెళ్ళా. చిన్నప్పటి నుంచి జరిగాయి షూటింగ్లు, కానీ నాకు తెలియదు. 2004లో నేను షూటింగ్కి వెళ్తే అక్కడ అర్జున్ సార్, హీరో అర్జున్ సార్, మీకు తెలిసే ఉంటుంది, తమిళ హీరో. అక్కడ ఆయనను అంటే చెన్నైలో ఉంటారమ్మా, నేను కల్పిస్తానని చెప్పారు. కల్పిస్తానని చెప్పగానే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి నువ్వు భోజనం చేసిరా, నేను మాట్లాడతానన్నారు. సాయంత్రం 5 గంటలకు షూటింగ్ అయిపోతుందండి. ఇప్పుడు సార్ పక్కన నేను కూర్చున్నట్టు అర్జున్ సార్, అటు పక్కన కృష్ణవంశీ సార్, డైరెక్టర్ కృష్ణవంశీ సార్, మేము ముగ్గురం కూర్చున్నాం. ఇదే డబ్బా అండి, రూపాయి బిళ్ళ, ఇదే రూపాయి బిళ్ళ, అదే రూపాయి బిళ్ళ పెట్టుకొని ఆయన వీళ్ళిద్దరు ముందు పాడా, సార్ ఈ అబ్బాయికి మంచి సింగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఎలాగైనా తీర్చాలి అని చెప్పేసి ఆయన పరిచయం చేశారు. ఈయన కృష్ణవంశీ సార్, ఈయన డైరెక్టరు అని చెప్పారు. అది ఏ సినిమా? శ్రీ ఆంజనేయం షూటింగ్. మీకు తెలిసిందే, ఆ శ్రీ ఆంజనేయం సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు తెలుసా మీకు? ఎవరు? ఎస్పి బాలు గారు. శ్రీ ఆంజనేయం సినిమాకు ఆయన అర్జున్ సార్ కు డబ్బింగ్ ఎస్పి బాలు సార్. అయితే ఆయనను కలవాలనుకున్నప్పుడు ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది, మంచి సింగర్ని ఎట్లయినా మనం హెల్ప్ చేయాలి అంటే సరే అనుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు వాళ్ళు రాలేరు, అంటే అర్జున్ సార్ రాలా, నితిన్ సార్ వచ్చారు. వాళ్ళని ఏమడగను, అట్లా మళ్ళీ టెన్షన్. ఎస్పి బాలు గారిని కలవలే. అన్ని సంవత్సరాల తర్వాత, అది ఎప్పుడంటే 1995. అప్పుడు కోరిక అది. మరి అప్పటి కోరిక ఎంతో మందిని అడిగా, మాకు తెలీదు, మాకు కొంతమంది చెన్నైలో ఉంటానంటారు, కొందరు బంజారా హిల్స్ లో ఉంటారంటారు. మరి ఎవరు కరెక్ట్ గా చెప్పిపోతేనే ఎక్కడ కలిసేది? అవును కదా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకెవరికి చెప్పొద్దు, ఏదేదో అనేస్తున్నారని చెప్పేసి ఇంకెవరితో చెప్పకుండా రామాచారి సార్తోనే చెప్పా. 2011లో జాయిన్ అయ్యానా, 2012లో చెప్పా, 2014లో కలిశాను. చాలా తొందరగానే. ఎస్పి బాలు గారిని 2014లో కలిసాను, సెప్టెంబర్ లో కలిసాను నేను. ఆ రోజు సండే వచ్చింది, ఆ రోజు కలిసాను, హ్యాపీ. ఆయన ముందు కూడా పాడారా రాజు? మామూలుగా కలిసాను, సార్ పరిచయం చేశారు, ఇతను నా స్టూడెంట్, వీడి పేరు రాజు అంటే, చాలా సంతోషం నాన్న, రాజు బాగా నేర్చుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరం ఒకటి ఇట్లా నుంచున్నాం, చేశారు ఆయన, హ్యాపీ కదా. అవును కదా, ఎంతకంటే ఇంకేం కావాలి. చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ కదా, ఒక రోజు కలవాలి అనేది. మా ఊర్లో చాలా మంది తెలుసు అండి, అది కలవాలని చాలా మంది తెలుసు, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేరు నా మీద. అంటే వాళ్ళని కలవడానికి కూడా ఒక దారి అనేది లేకపోయింది కదా, మీ ఊరు నుంచి వచ్చి వాళ్ళని కలవడం అనేది. లేదు, ఎవరు చెప్పలేరు. ఎంతమంది అండి, ఎవరి పేరు చెప్పకూడదు, కానీ ఏ రాజకీయ నాయకులను అడిగాను, అందరిని అడిగాను, కానీ ఎవరు కల్పించలేకపోయారు. సర్లే ఏం చేస్తాం, కానీ ఎవరితో చెప్పకూడదు అనుకున్నారు. ఏదేదో అన్నారు, ఆయన ఎందుకు కలవాలి, ఆయనతో ఏంటి అవసరం, సింగర్ అవ్వాలండి అందుకే కలవాలి, ఆయన చెన్నైలో ఉంటారు, మేము కల్పిస్తామని ఒక్కరు అనలా. దానికి కూడా ఒక టైం అనేది రావాలి, దానికి కూడా ప్రాపర్ గా ఒక వే అనేది ఉండాలి కదా. టైం అంది, ఇన్ని సంవత్సరాలు అసలు మామూలుగా ఎదురు చూడడం అంటే, మామూలుగా ఎదురు చూడడం కాదు. ఎప్పుడంటే 2014 వరకు ఎదురు చూసా. 2014లో జరిగింది చిన్నప్పటి కోరిక, ఇన్ని సంవత్సరాల కోరిక. ఆ తర్వాత ఈ కోరికతో పాటుగా మీ గురువు రామాచారి గారు మీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు, స్పెషల్ గిఫ్ట్ కదా.
అవునండి ఇచ్చారు. ఏంటది? మమత అంటే అని ఆవిడ ఫోన్ 2014లో ఇచ్చారు. ఇంకోటి మమత అంటే. అయితే మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవాలి అనుకున్నప్పుడు కల్పించారు, ఆ తర్వాత మీకు మృదంగం కావాలి అనుకున్నప్పుడు అది ఎప్పుడు 2015లో వచ్చింది. అది 2015లో రామాచారి సార్ మృదంగం ఇప్పించారు. నేను మృదంగం ఎందుకు ఉన్నానంటే మృదంగం కాంపిటీషన్ అయిందండి. ఓకే. ఎక్కడ అది జడ్జివన్ కాలేజ్, రాజేంద్ర నగర్ జడ్జివన్ కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. కర్ణాటక ఓకలు వాడేవాళ్ళు కర్ణాటక ఓకలు, హిందుస్థానీ ఓకలు వాడేవాళ్ళు అది, ఫోక్ పాడేవాళ్ళు పోకు. నేను ఏమెంచుకున్నాను, నేను మృదంగం నేర్చుకున్నాను కదా. ఆ మృదంగం నేర్చుకుంటే ఆ రోజు నా దగ్గర మృదంగం లేదు. వాళ్ళు అడిగారు, నేను అందరు తెచ్చుకున్నారు మృదంగాలు, నా దగ్గర లేదండి అన్న. లేదంటే ఒక ఆయనతో మృదంగం ఇప్పించారు, నువ్వు నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ మృదంగం తెచ్చుకోవాలన్నారు. సరే అండి తెచ్చుకుంటా అంటే ఆయన మృదంగం ఇచ్చారు. ఫస్ట్ క్యాండిడేట్, ఆయనకు ఫస్ట్ సర్టిఫికెట్ వచ్చింది, నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నా. నాకు సెకండ్ లో సర్టిఫికెట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, సెకండ్ థర్డ్ విన్నర్ అయిన వాళ్ళకు, ఫైనల్ విన్నర్ అయిన వాళ్ళకు భద్రాచలం తీసుకెళ్తామన్నారు. నేను సెలెక్ట్ అయ్యానండి. ఎందుకు సెలెక్ట్ అయిన తర్వాత ఎందుకు వెళ్ళాలి భద్రాచలం? ఎందుకు తీసుకెళ్ళలేదా మీరు? వెళ్ళలేదా? తీసుకెళ్ళలేదండి. ఎందుకు తీసుకెళ్ళలే అంటే మృదంగం లేకే. నేను సెలెక్ట్ అయ్యాను మృదంగం కాంపిటీషన్ లో, నేను సెకండ్ విన్నర్. ఫైనల్ కు నేను మళ్ళీ ఫైనల్ దాకా వచ్చాను, కానీ ఫైనల్ విన్నర్ అయిన వాళ్ళని మృదంగం తీసుకెళ్తా అన్నారు. అంటే సెకండ్ థర్డ్ ఫైనల్ విన్నర్ అయిన వాళ్ళని తీసుకెళ్తామంటే నేను సెకండ్ విన్నర్ అయ్యాను, కానీ ఇక్కడ మృదంగం లేదు. నువ్వు మృదంగం తెచ్చుకున్నావు అని మళ్ళీ సెకండ్ అడిగారు. లేదండి తెచ్చుకోలేండి. మీకు ఎన్నిసార్లు ఇవ్వాలని ఒక మేడం తిట్టింది నన్ను, చెప్పకూడదు, పేరు చెప్పకూడదు, తిట్టారు. తిట్టిన తర్వాత సరే మృదంగం లేదండి నా దగ్గర అని అంటే, నువ్వు భద్రాచలం వచ్చే కల్లా మృదంగం తెచ్చుకో అని అన్నారు. తెచ్చుకో అన్నారు కానీ మృదంగం లేదు. ఆ రోజు విన్నర్ అయినా నేను మృదంగం తెచ్చుకోలేక వెళ్ళలేదు. మృదంగం వచ్చి ఏం లాభం, నేను సెలెక్ట్ అయ్యి ఏం లాభం, పోయింది ఛాన్స్. అందుకని అడిగాను, సార్ నాకు మృదంగం కావాలి సార్, నేను జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా, నాకు కావాలి అంటే సార్ బర్త్డే గిఫ్ట్ నీకు ఇచ్చారా? అవునండి, January 22 ఆయన బర్త్డే. ఓకే. ఆ రోజు ఇప్పిస్తాను. ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే దిల్ రాజు సార్, ఆర్పి సార్, రామాచారి సార్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముందు చెప్పారు. ఓకే. అది ఫిబ్రవరి యానివర్సరీ, LMA యానివర్సరీ రోజు నాకు వచ్చింది. ఆ రోజు ఇప్పించారు గిఫ్ట్. అప్పుడు అనిపించింది, ఓహో నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఆ రోజు ఇట్లా మృదంగం ఉంటే హ్యాపీగానే వెళ్ళేవాడిని కదా. భద్రాచలం వెళ్ళేవాడిని, భద్రాచలం నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేవాడిని, కానీ పోయింది. మరి ఆ తర్వాత కంటిన్యూ చేసావా లేదా? గురువు గారు ఇచ్చారు మృదంగాన్ని. ఉందండి, కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జయకుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నా, మళ్ళీ అది ఆయన చెప్పినవన్నీ మళ్ళీ ఇక్కడ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా. ఏం లేదు, ఎందుకంటే నా దగ్గర మృదంగం ఉంది, నేను హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తున్నా. కొంతమందికి మామూలుగా మృదంగం తనకి రిథమ్ సెన్స్ బాగుంది, అందుకే మృదంగం నేర్చుకుని తను సర్టిఫికెట్ కోర్స్ అని ఉంటుంది, దాని తర్వాత డిప్లొమా కోర్స్ అని ఉంటుంది. అది కనుక వస్తే ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నేను అదే చాలాసార్లు చెప్పాను, నువ్వు నేర్చుకో, సర్టిఫికెట్ తెచ్చుకో, డెఫినెట్గా నీకు మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్ జాబ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో వస్తుంది, నీకు తప్పకుండా వస్తుంది, తనకు తప్పకుండా ఉంటుంది అని ఇంటెన్షన్తో తనకి నేను మోటివేట్ చేశాను. మధ్యలో కొంచెం గ్యాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశాను. 2 రోజుల్లో డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేసేస్తావు? చేస్తాను సార్, ఈ 4th year అయిపోయిన తర్వాత. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా సార్, నువ్వు నాకు 2 గిఫ్ట్లు ఇవ్వాలి. ఇప్పుడు యాక్చువల్ గా అదే రాజు, మన గురుదక్షిణ అనేది ఉంటుంది కదా, నేను ఒకటి ఇస్తే నువ్వు నాకు 2 ఇవ్వాలి, వడ్డీతో సహా. ఓకే సార్. ఒకటి మృదంగంలో సర్టిఫికెట్ కోర్స్ పాస్ అవ్వు ఇమీడియట్ గా, అంటే నువ్వు కష్టపడి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి. 2 డిప్లొమా కోర్స్ పాస్ అవ్వు. ఓకే సార్. ఈ 2 గిఫ్ట్లు నాకు ఇవ్వు. తప్పకుండా. తర్వాత దేవుడి దయ వల్ల నీకు మంచి గిఫ్ట్ గవర్నమెంటే ఇస్తుంది, నీకు మంచి ఉద్యోగం ఇస్తుంది. తప్పకుండా. ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నారు. తప్పకుండా సార్, నేను మీకు మాట ఇస్తున్నా, కన్ఫర్మ్ గా ఈ 4th year సర్టిఫికేట్ అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ అవుతాను. జాయిన్ అయిన తర్వాత 2 సర్టిఫికేట్లు తెచ్చి ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను సార్. ఓకే, నాకు నా కోరిక నెరవేరుతాను తప్పకుండా. ఇప్పుడు గురువు గారు అడగక ఒక మాట అడిగారు, అది గురుదక్షిణగా ఇవ్వాల్సిన బాధ్యత రాజుకు ఉంది. తప్పకుండా చేస్తున్నా, మీ అందరి ముందు మాటిస్తున్నా. అవును, మంచి రిథమ్ సెన్స్. అవును, గురువు గారు ఊరికే అడగరు కదా అలా. అవును, తెలుసు కదా రాజు సాధిస్తాడని. అవునండి, అవును. అందుకే చాలా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చాలా ప్రామిసులు తీసుకుంటున్నాను. ఒకటి,
కోపము అలక అది మానేస్తాడు అసలు. అవును, మానేస్తాడు. 2 మృదంగంలో నాకు 2 సర్టిఫికెట్లు ఇస్తాడు. ఇస్తాను, తప్పకుండా సార్, తప్పకుండా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మామూలుగా అలా ఉండడానికి కారణం ఏమీ లేదు, దాని వల్లే ఉంటాను తప్ప అలకా గిలక అంటే ఏమీ లేదు. సార్కి మాట ఇస్తున్నా ఇంకా నుంచి అలగను, ప్లస్ ఈ 2 సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఎంత కాలంలో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్టిఫికెట్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, తను రెగ్యులర్ గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే అది పాస్ అయిపోతాడు. తర్వాత వెంటనే ఆ లెక్చరర్సే వాళ్ళు నెక్స్ట్ డిప్లొమాకి ఆ కోర్స్ లో జాయిన్ చేసుకుంటారు, నేర్పిస్తారు, అయిపోతుంది 1 or 2 years. అవును సార్. సో రాజు, ఇప్పుడు మన గురువు గారితో కలిసి పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? గురువు గారు అక్కడ కూర్చొని నేర్పిస్తూ ఉంటారు గురువు స్థానంలో, అలా కాకుండా గురువు శిష్యుడు కలిసి పాడిన పాటలు ఏమున్నాయి? గురు శిష్యులు కలిసి పాడిన పాటలు మా ఇద్దరం కలిసి పాడలేదు, ఇప్పుడు రికార్డ్ చేస్తాం. గిఫ్ట్లు ఇస్తాను. చూసారా అసలు మీరు గురుదక్షిణ ఇచ్చేస్తే ఇంటర్వ్యూ కదా, ఇది పెద్ద గిఫ్ట్. ఆ తర్వాత ఇంకో గిఫ్ట్ ప్రామిస్లు ఓకే అన్నాడు కాబట్టి త్వరలో నా స్టూడియోలో నాతో కలిపి ఒక పాట రికార్డ్ చేస్తాను కదా. ఎన్ని వచ్చేస్తున్నాయి కదా, ఒకవైపు ప్రామిస్లు వస్తున్నాయి, ఒకవైపు వరాలు వచ్చేస్తున్నాయి. మీరే రిలీజ్ చేద్దరు కానీ తప్పకుండా ఇద్దరు కలిసి పాడిన పాట నిజంగా మామూలుగా లేదు. మీరు ఇన్ని తెలుసుకున్నాము, ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఆనందం, సంతోషం ఉంది కాబట్టి ఒక పాట కదా రాజు, పాడదాం. పాట. ఓకే. నిజంగా నేనేనా ఇలా నీ జతలు ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఇలా వింతలు చేస్తున్నా, ఎదలో ఎవరో చేరి నన్నే చూస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నన్నే తోస్తుంటారా, హరే 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 రామ, ఇలా హుషారుగా పుట్టింది ప్రేమ, ఇలా ఇన్నాళ్ళుగా ఉన్నది ప్రేమ, ప్రేమ హరే 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 రామ, మరి ఇలా ఇలా వచ్చేసింది ప్రేమ, ఎంతో హుషారుగా ఉన్నది నాలోన ప్రేమ, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. నిజంగా అదంతా ప్రేమే కదా. అవునండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం పలాస గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఫస్ట్ సాంగ్ సినిమాలో మొట్టమొదటి పాట రాజు పాడారు, ఎలా అనిపించింది అది? అంటే ఈ విషయంలో నేను కూడా ఎల్ఎంఏ తరఫున మిత్రుడు రఘు కుంచే, అవును కదా, చాలా మంది అంటే తనకి ఇలా స్పెషల్గా పల్లెటూరులోంచి వచ్చేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళని చాలా ట్రై చేస్తారు ఆయన. అది అలా కష్టం, అది ఒక సినిమాలో పాడించడం. బట్ మెనీ థ్యాంక్స్ టు రఘు కుంచే. అవును, ఎలా అనిపించింది రాజు ఒక సినిమాకి పాట పాడుతున్నావు అంటే? మామూలుగా ఏంటంటే మేడం, నాకు డాన్స్ మాస్టర్ జాకీ సార్ ఆయన పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత మణికొండ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి అక్కడ ఇదే పాట సదాశివ సన్యాసి అనే పాట పాడించుకున్నారు. ఆ ప్రోగ్రాంలో పాడించుకుని అక్కడ పాడిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆ పాట షూట్ చేసి ఆ వీడియో ఫేస్బుక్ లో పెట్టారు. ఆ ఫేస్బుక్ లో పెట్టిన తర్వాత రఘు కుంచే సార్ చూసారు, చూసి డైరెక్ట్ నాకు కాల్ చేశారు. నాకు కాల్ ఎప్పుడు వచ్చింది? అది 2018లో వచ్చింది. 2018 నవంబర్లో వచ్చింది అది. కాల్ చేసిన తర్వాత ఆ రోజు ఇంకా 8 గంటలకు, ఉదయం 8 గంటలకు కాల్ చేశారు. నీ పేరేంటని అడిగారు. సార్ నా పేరు రాజు సార్ అన్న. నువ్వు ఇలా చిటికెలు వేస్తూ బాగా పాడుతున్నావు, ఎక్సలెంట్,
నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని అన్నారు, అంతే. నాకు ఇంకేం చెప్పలా. ఒక్క 2-3 రోజుల తర్వాత నువ్వు పలాస అనే సినిమాలో నిన్ను ఒక టైటిల్ సాంగ్ వాడించాలనుకుంటున్నాం, నువ్వు వస్తావా, పాడగలవా అన్నారు. ఓకే సార్ పాడతాను సార్ అన్న. పాడతానంటే నేను, భాస్కర్ పట్ల గారు, మా డైరెక్టర్, మేమందరం కలిసి నిశ్చయించుకొని నీకు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. ఓకే. నాకు జూన్ 19వ తేదీ అండి, జూన్ 19వ తేదీ పాట పాడి పంపించారు నాకు రఘుకుంచే సార్. నాకు ఎంత టైం ఇచ్చారు? జూలై 10వ తేదీ దాకా ఇచ్చారు. ఓకే. అప్పటిదాకా ఎందుకు ఇచ్చారంటే ఆయనకు స్టూడియోకి కొంచెం ఇల్లు దూరంగా ఉంది, కొంచెం దగ్గరగా వస్తా అని చెప్పేసి అంత టైం ఇచ్చారు. ఓకే. టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇట్లా పాట వచ్చిందంటే జూలై 10వ తేదీ స్టూడియోకి పిలిచారు, పాడించారు. 11 గంటలకు షూటింగ్ అయిందండి. మా 4ంటికి అయిపోయింది. ఓకే. 4ంటికి అయిపోతే ఆ తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు, కరుణ్ కుమార్ గారు, డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు వచ్చారు. వచ్చి ఇట్లా మామూలుగా ఇట్లా పాడుతుంటే ఆయన చూశారు. ఓకే. ఏంటి ఇంత బాగా పాడుతున్నాడు అని చెప్పేసి, ఇట్లా కాదు ఇట్లా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు నాకు. ఓకే. నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కదా అని చెప్పేసి పలాసాలో కొన్ని లిరిక్స్ చేంజ్ చేసేసారు. ఆ లిరిక్స్ కూడా చేంజ్ చేస్తే సరే అని చెప్పి ఆ లిరిక్స్ కూడా చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ పాడించారు. హెడ్ ఫోన్స్ పెట్టారండి చెవిలో. హెడ్ ఫోన్స్ పెట్టి అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. నాకు తెలియదు కదా, నేను స్టూడియోలో ఇప్పుడు పాడలేను. వస్తుంటే ఇట్లా పాడించారు. పాడించి ఆ 4ంటికి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత తినడానికి కూర్చున్నాం. ఓకే. తినడానికి కూర్చున్న తర్వాత అన్నం తిన్నాం. అన్నం తిన్న తర్వాత కాసేపు ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను నా దగ్గర. తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు తన కారులోనే గచ్చిబొల్లో డ్రాప్ చేశారు. డ్రాప్ చేసే ముందు నీకేమైనా ఇవ్వాలిరా. సార్ ఏమి ఇస్తారు సార్ అంటే డబ్బులు ఇస్తా అన్నారు. సార్ వద్దు సార్, డబ్బులు ఎందుకు నాకు. అరే నేను డబ్బులు ఇవ్వకపోతే కొడతావు కదరా నువ్వు. కొట్టడం ఎందుకు కొడతాం సార్, నాకు ఛాన్స్ ఇచ్చారు కదా, డబ్బులు వద్దు. వద్దు సార్ వద్దు, డబ్బులు వద్దు నాకంటే 5000 ఇచ్చారండి. ఏటీఎంలో తీసుకొచ్చి నాకు 5000 ఇచ్చారు. అంటే సార్ వద్దు సార్ నాకు ఎందుకంటే, అరే తీసుకోరా అన్న గిఫ్ట్, తర్వాత నీకు ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఏముంది, కరోనా వచ్చింది. అవును, మేమిద్దరం కలవలేము. అది చాలా దెబ్బతీసింది నన్ను. ఆ రోజు బాగా ఆలోచించా, మేమిద్దరం కలుసుకోలేము, ఏమైందబ్బా ఇట్లా అని. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్వరరావు గారు అని, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన వాళ్ళ ఇంటికి పిలిచారు. మీ కళాకారులందరూ మా ఇంటికి రావాలి డిన్నర్ కానీ పిలిచారు. బంజారా హిల్స్ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆయన అందరికీ కావాల్సిన ఫుడ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిన్న తర్వాత నువ్వు ఒక పాట పాడాలి నా అంటే, ఇప్పుడు సార్ది నాది నక్లీస్ గొలుసు అనే ఉంది, అది ఆయన పాడారు. ఆయన వాడిన పాట నువ్వెట్లా వాడతావు అని చెప్పేసి నన్ను వాడించారు. ఆ పాట నన్ను వాడించిన తర్వాత ఇంకా అందరూ ఫోటోలు తీశారు ఆ పాట పాడితే. అరే నాకంటే రాజుయే బాగా పాడుతున్నారు, ఆయనే నాకు మార్కులు ఇచ్చేసారు, రఘుకుంచేసారు. ఆ తర్వాత రే నువ్వు నా పొట్ట కొడతావరా, నీ బయటికి వెళ్ళాక నీ అంతు చూస్తాను. ఐప్యాడ్ ఇచ్చారా లేదా? ఐప్యాడ్ ఇవ్వలేదు, ఇంకా రాలేదు. లేదండి ఐప్యాడ్ ఇవ్వలేదు. బయటికి వచ్చాక నీ అంతు చూస్తా అన్నారు. ఆ తర్వాత ఆ పాట పాడించారు. పాట పాడించిన తర్వాత డైరెక్టర్ గారు కూడా ఇక్కడ కూర్చున్నారు, నా పక్కనే కూర్చున్నారు. రఘుకుంచేసారి ఇట్లా నా వెనకాల ఉన్నారు. ఇంకా ఆ తర్వాత పాడించిన తర్వాత అందరూ ఫేస్బుక్ లో ఏముందంటే నేను వాడినట్టు పెట్టేశారు. రాజు ఏ బాగా పాడారని ఆయన్నే పెట్టేశాడు అసలు. అవును, అదే రఘుకుంచేసారు అంటే. అయితే పలాసలో పాట బాగుంది విత్ దట్ మ్యూజిక్, అంటే తను క్రియేట్ చేసుకునే మ్యూజిక్ ఉంది కదా, ట్యూన్ గానీ అంతా చాలా బాగుంది, హార్ట్ టచింగ్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. ఈ పాట రాసింది భాస్కర్ పట్ల గారు. భాస్కర్ పట్ల గారు రాశారని నాకు ఫస్ట్ చెప్పారు. నేను ఏ యాసలో అయితే వాడతానో నువ్వు అదే యాసలో వాడాలి, మిగతా యాసలో వాడితే తంత అని చెప్పారు. అంతే కదా, ఇక్కడ నువ్వు తెలంగాణ పోయి శ్రీకాకుళం యాసలో వాడాలి అంటే కష్టమైందా? ఎన్ని రోజులు పట్టింది? అవునండి, అలా అంటే సరే సార్ మీరు చెప్పినట్టే వాడతానని చెప్పా. అంటే ఇంకా వీడి చేతుల్లో కట్టేసి చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టేసి ఇంకా వీడు ఎక్కడ చేతులు కట్టేశారంటే మళ్ళీ నీ అంతా నువ్వు మ్యూజిక్ క్రియేట్ చేసుకోకుండా అంతే కదా. అది సరే సార్ నేను పట్టుకోను సార్, మ్యూజిక్ ఏం వేయను, కట్టేసేయనని చెప్పాను. లేకపోతే అది అలా ఫ్రీగా మూమెంట్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది కదా. కష్టం అనిపించిందా చేతులు కట్టేసి నీ మ్యూజిక్ నువ్వు క్రియేట్ చేసుకోకుండా? లేదు అట్లా లేదు కదా. ఏం లేదు ఎందుకంటే
నాకు ఆల్రెడీ అంటే బయట అట్లా వాయిస్తుంటే పాడుతుంటారు కదా సింగర్స్, ఇంకా అది అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే బయట పాడుతుంటే ఇంకా నేను అట్లా వాయించను. ఇట్లా స్టేజ్ మీద మైక్ పట్టుకొని పాడితే అప్పుడు స్టేజ్ మీద మైక్ తో అసలు ఇది రాదు, అప్పుడు రావట్లేదా? అప్పుడు లేదు, అప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా అది అట్లా వాయించట్లేదు. అంటే మామూలుగా నేను కూర్చున్నప్పుడు బయట కూర్చున్నప్పుడు నేను ఇట్లా వాయించుకుంటాను, కానీ స్టేజ్ మీదకి వెళ్ళాక ఇలా వాయించను. బయట సౌండ్ వస్తుంది కదా. అవును కదా, అది సౌండ్ వస్తుంది, ఇంకా మనం ఎందుకు వాయించడం? హ్యాపీగా ఆ మ్యూజిక్ కి తగ్గట్టుగా, రిథమ్ కి తగ్గట్టుగా పాడితే సరిపోతుంది, చేతిలో ముడుచుకొని హ్యాపీగా. అదే అలా జరిగింది. సో రామాచారి గారు, ఇప్పుడు రాజు దగ్గర బోల్డ్ అంత టాలెంట్ ఉంది, ఒక హిడెన్ టాలెంట్ అని అంటారు కదా, దాన్ని ఐడెంటిఫై చేసి మీరు బయటికి తీసుకొచ్చి దిస్ ఈజ్ రాజు అని చూపిస్తున్నారు కదా. నిజంగా ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఒక్కొక్కరిని ఇలా ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు ఉండే అనుభూతి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. వీళ్ళు మా ప్రొడక్ట్స్, లేదు ఈ స్టూడెంట్కి నేను గురువుని, నా స్టూడెంట్ అని చెప్పుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ అనుభూతి? చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే ముఖ్యంగా మనము ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిన తల్లిదండ్రులకండి. అంటే టాలెంట్ ఎక్కడైనా ఉంటుంది, అంటే టాలెంట్ పలానా చోటే ఉండదు. అవును కదా. ఈ ముఖ్యంగా ఈ సింగింగ్ టాలెంట్ 100కి ఒకళ్ళకు ఉంటుంది అటు ఇటుగా. అంటే శృతి, గొంతులో శృతి, అది ముందు గుర్తించే తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు గుర్తించి కరెక్ట్గా అన్ని సైన్సెస్ లాగే దీన్ని కూడా ఒక గురువు గారి దగ్గర తీసుకెళ్ళి నేర్పిస్తే అందులో ఆణిముత్యాలన్నీ మనకు బయటకు వస్తాయి. ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఛానల్స్ కానీ వీటికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అవేర్నెస్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ చూశాక మిగతా తల్లిదండ్రులకు కూడా ఇలాగే నేర్పించాలి అనే వస్తుంది కదా, స్ఫూర్తి వస్తుందండి. ఇలా సోషల్ మీడియా వచ్చాక, రియాలిటీ షోస్ వచ్చాక, ఈవెన్ పల్లెటూర్లలో ఉండే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల టాలెంట్ గుర్తిస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు తపన పడుతున్నారు నేర్పించాలని. అలా నా దగ్గరికి చాలామంది పల్లెల్లోంచి కూడా వస్తున్నారు ఇప్పుడు, వచ్చి నేర్చుకుంటున్నారు బాగా. ఎల్ఎంఏ ఏంటంటే ఒక ట్రస్ట్ అండి. కొంతమందికి ఇలా ఈ ట్రస్ట్ నుంచే మేము రానుపోని ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా కావాలంటే కొని ఇవ్వడం, ఇంకా మెటీరియల్ ఏదైనా కావాలంటే, ఇలా అన్నీ కూడా మనకి ఈ ట్రస్ట్లో చాలామంది దాతలు మనకి డొనేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా ఆ ట్రస్ట్లోంచి కొంతమందికి పిల్లలకి ఇలా రకరకాల హెల్ప్ చేయడానికి ఖర్చు పెడుతుంటాము. ఈ హెల్ప్ అంతా కూడా దాతలే. సో చాలామంది మాకు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ఆ పుణ్యం చెందుతుంది. సో ఇప్పుడు చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు. చక్కగా ఒక అమ్మాయి అయితే ఇల్లిందు నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక బంజారా తాండా ఉంటుంది కదా, అక్కడ అడవి బిడ్డ తల్లి, తను ఎంత బాగా పాడుతుంది తల్లి. వాళ్ళ నాన్నగారు తీసుకొస్తారు ఇల్లిందు నుంచి, ఖమ్మం నుంచి తాండా నుంచి బస్ స్టేషన్కి వచ్చి, అక్కడి నుంచి ఖమ్మం వచ్చి, అక్కడి నుంచి సికింద్రాబాద్ దిగి, అక్కడి నుంచి మెట్రో స్టేషన్ ఎక్కి మాదాపూర్ దిగి మా దగ్గర వచ్చి నేర్చుకుంటాను. వారానికి ఒక రోజు బాగా పాడుతుంది అమ్మాయి. అవును. సో అమ్మాయి పాట నేను కీరవాణి సార్ కూడా పంపిస్తే ఆయన తప్పకుండా ఒకసారి తీసుకురా అని చెప్పారు. ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఇలా చాలామంది పిల్లలు పల్లెల్లోంచి, అడవి బిడ్డలు, పల్లె బిడ్డలు అందరూ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కన్సిస్టెన్సీ, అంటే వాళ్ళకి చాలా సపోర్ట్ కావాలండి. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండి ఇక్కడ చదువు కుదరదు, నేర్చుకోని పని కూడా అవుతుంది. తర్వాత రానుపోని ఛార్జీలు కూడా చాలా అవుతాయి వాళ్ళకి. ఇలా మనకి సపోర్ట్ కనుక అక్కడుండే నాయకులు, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఏ జిల్లాలో ఏ మండల్లో కొంత సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే పల్లెల్లోంచి ఎంతోమంది గాయకులు వస్తారు, స్పోర్ట్స్ పర్సన్స్ వస్తారు. ఎందుకంటే మన మట్టిలో మాణిక్యాలు ఉన్నాయండి నిజంగా, అవి అక్కడే కప్పుకుపోతున్నాయి. సో ఎల్ఎంఏ నుంచి మీలాంటి వాళ్ళ హెల్ప్తో పల్లె కోయిలని ఒక టైటిల్ పెట్టి టాలెంట్ హంట్ కూడా ఇంకా చేయాలని ఉంది. ఇంకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సహాయం తీసుకొని, ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలికి ఆ మండలి, అక్కడ ఉండే రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, మనలాంటి ఛానల్స్ కావచ్చు, ఇలా పల్లెల్లో ఒక టూర్ చేద్దామని నాకు. సో పల్లె కోయిలని మనం ప్రపంచానికి పరిచయం చేయాలి, వాటిని షైన్ చేసి వాళ్ళకి సాన పెట్టాలి. ఇంకా చెప్పలేమండి. మళ్ళీ మనకు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు, లతా మంగేష్కర్ గారు, వీళ్ళంతా ఉన్నారండి ఎక్కడో చోట ఉన్నారు.
ఎంతసేపు చదువు మార్క్స్ ఉద్యోగాలు నెక్స్ట్ కెరీర్ ఇది కాదు, ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని ఐడెంటిఫై చేయాలి. మీలాంటి గురువులు దాన్ని సానబెట్టి ప్రపంచానికి పరిచయం చేయాలి. ప్రతి స్టూడెంట్కి 3 నేర్పించాలమ్మా. ఏంటంటే తల్లిదండ్రులు కూడా క్షేమం అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లలు, యంగ్ పిల్లలు వాళ్ళు ఎలా తయారవుతున్నారు మనం సోషల్ మీడియా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పిస్తున్నాం పిల్లలకి. ఇప్పుడు స్కూల్లో సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ తప్ప మనం ఇంకేమీ నేర్పించట్లేదు. నేర్పించే స్కూల్స్ కూడా ఉన్నాయి, అన్ని చోట్ల అలా అనట్లేదు, అలా అన్నీ నేర్పించే స్కూల్స్ కూడా ఉన్నాయి. అన్ని కొన్ని చోట్ల అంత వీలు పడట్లేదు. కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక ఐఐటీలో రావాలని, దీంట్లో రావాలని కంప్లీట్గా ఇంకా వాళ్ళని అదే భవిష్యత్తు అన్నట్టుగా. దాంతో ఏమవుతుందంటే దీనికి రీజన్ స్కూల్స్ కాదండి, దేనికైనా రీజన్ తల్లిదండ్రులే. అవును, దేనికైనా రీజన్ తల్లిదండ్రులు. నేనైతే తల్లిదండ్రులకే ఒక గొప్ప వ్యక్తి తయారయ్యాడంటే వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళకే దండం పెడతాను. అంత గొప్ప వ్యక్తి వాడు తయారయ్యాడంటే తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రుల తర్వాత గురువులు, టీచర్స్ కానీ స్కూల్స్ కానీ వస్తాయి. తల్లిదండ్రులే మెయిన్. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు తయారవుతారు, ఎలా మౌల్డ్ చేస్తున్నారు. నేను స్కూల్స్ కూడా రెడీగా ఉన్నాయండి. తల్లిదండ్రులు ఏది అడిగితే అది ప్రొవైడ్ చేయడానికి స్కూల్స్ రెడీగా ఉంటాయి. అయితే తల్లిదండ్రులకు నేను మీ ద్వారా కోరేది ఏంటంటే పిల్లలకి 3 నేర్పించండి. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, అది ఎలాగో నేర్పిస్తున్నారు. అవును, అదొక్కటే సరిపోదండి పిల్లలకి. అదొక బ్రతకడానికి మనకి అది విజ్ఞానం, అది సైన్స్. అది దాంతోపాటు విజ్డమ్. ఆ విజ్డమ్ తర్వాత మనలో ఒక ఎమోషన్స్ ఉంటాయి, మనలో ఒక రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇవన్నిటిని మేల్కొల్పేవి లలిత కళలు. ఒక గానం, ఒక సంగీతం కానీ, నృత్యం కానీ, ఫైన్ ఆర్ట్స్, మనకి పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కానీ, డ్రామా కానీ, ఇవి ఏదో ఒకటి వాళ్ళకు బై బర్త్ వాళ్ళకు ఉంటుంది. ప్రతి పిల్లల్లో ఏదో ఒక కళ ఉంటుంది, ఇన్నర్గా ఉంటుంది. అది మనం తల్లిదండ్రులు, ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా చాలా స్మార్ట్ అండి. వాళ్ళకి తెలిసిపోతుంది. పిల్లలు చాలా స్మార్ట్. చిన్నప్పుడే వాళ్ళు అన్ని విన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళని చూడంగానే వాళ్ళల్లో ఏ కళ ఉందో మనకు తెలిసిపోతుంది. వాళ్ళకి పాటలు బాగా పాడుతున్నారా, యాక్టింగ్ బాగా చేస్తున్నారా, డ్రాయింగ్ బాగా, లేదంటే డాన్స్ బాగా చేస్తున్నారా, ఇవన్నీ 2.5 ఏళ్ళకే పిల్లలు వాళ్ళు ఈ చూసి అంతా కూడా వాళ్ళు దాన్ని అనుకరించి చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు గుర్తించి ఏదో ఒక లలిత కళ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండోది ఏదో ఒక ఈ 4లో సంగీతం, నృత్యం, పెయింటింగ్, డ్రాయింగ్ ఆర్ డ్రామా, ఏదో ఒకటి వాళ్ళకి నేర్పించాలి. మూడోది వ్యాయామ విద్య, గేమ్స్. అది మిస్ అవుతోంది. ఒక స్పోర్ట్, ఒక శరీరానికి కావాల్సిన వ్యాయామం సంబంధించిన ఈ 3 కనుక ఈక్వల్గా తల్లిదండ్రులు ప్రోత్సహించి వాళ్ళని నేర్పిస్తే వాళ్ళతో ఏ ప్రాబ్లమ్స్ రావండి. వాళ్ళ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేస్తుంది, స్పోర్టివ్నెస్ వస్తుంది, దయ, కారుణ్యం, అందరిలో కలిసి ఉండడము, తర్వాత ఒక కన్సర్న్ సొసైటీ అంటే, మనుషులంటే, ఇవన్నీ కూడా వాళ్ళలో మేల్కొంటాయి. అది మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం అందరం ఆలోచించాలి. దీంతో పాటుగా విచక్షణ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అన్నీ వస్తాయండి. 3 కనుక వస్తే కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళు ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వం వాళ్ళకి డెవలప్ అవుతుంది. అయితే ఇప్పుడు చేస్తున్నారా అంటే చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి నా దగ్గర వచ్చి మ్యూజిక్ నేర్పిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ని కూడా తీసుకెళ్తున్నారు, ఫైన్ ఆర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇంకా పెరగాలి. నేను అనేది ఏంటంటే ఇంకా పెరగడం ఒకటే కాకుండా కొన్ని చోట్ల అవకాశాలు ఉండవు. వాళ్ళకి ఏదైనా ఒక సంగీతం నేర్పిద్దామని అవకాశాలు ఉండవు. కానీ ఇప్పుడు లక్కీగా ఆన్లైన్ ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఒక వైఫై ఉంటే చాలు, మీరు నేర్చుకోవచ్చు సంగీతం. కాబట్టి నేను తల్లిదండ్రులకి, స్కూల్స్కి, విద్యాలయాలకు కూడా నేను సవినయంగా, హంబుల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫైన్ ఆర్ట్స్, ఈ వ్యాయామ విద్యలు, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తే పిల్లల్లో బాగుంటుంది. చాలా స్కూల్స్ ఎంకరేజ్ చేస్తున్నారండి. ఒకవేళ ఎవరైనా ఇంకా చేయని వాళ్ళు ఉంటే కూడా అది చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. సమగ్ర అయినటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం అప్పుడే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రామాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజు. మళ్ళీ మనం కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, సార్ చెప్పారు, మీ గురువు గారు చెప్పారు, మనం కలిసి ఒక పాట పాడదాము అనే ఒక మాట ఇచ్చారు. ఆ తర్వాత మీవి కూడా నెరవేర్చాల్సినవి, గురువు గారికి ఇవ్వాల్సినటువంటి గురుదక్షిణ ఉంది కదా, 2 సర్టిఫికేట్స్. ఫైనల్ గా ఒక సాంగ్ అండి. ఎస్, ఓకే. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ,
ఆ సంగీతం నీ తోడై సాగవే పువ్వమ్మ, నవ్వే నీ కళ్ళను లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళను రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే పువ్వమ్మ, నవ్వే నీ కళ్ళను లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళను రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే పువ్వమ్మ. ఎస్, రామాచారి గారు చెప్తోంది కూడా అదే కదా రాజు, మన గురువు గారు చెప్తోంది కూడా అదే. కాబట్టి సంతోషం ఉండాలి, సంగీతం ఉండాలి, సంతోషం వచ్చేస్తుంది కదా, అదే మనకి బలం. సంగీతం నేర్చుకుంటే వచ్చే సంతోషం అనేది సగం బలం కాదు, పూర్తి బలం, పూర్తిగా పూర్తిగా బలం వస్తుంది. అండ్ ఒక భరోసా అనేది, ఒక అభయం అనేది గురువు గారి దగ్గర నుంచి కూడా రాజు గారికి ఉంది, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ రాజు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంకొక రోజు. ఒక క్యాసెట్, ఒక పాట రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం కూర్చొని ఇలాగే బోల్డ్ అని పాటలు. తప్పకుండా అండి. మా అన్నలకు అన్న, మా బోస్ అన్న బోస్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. కవిత గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు. అంతకు ముందు సురేఖ గారు చేశారు, ఇప్పుడు ఇక్కడ మీరు చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. అన్ని గుర్తున్నాయి, అదే అంటున్నా నేను. 5 నెలల కింద సురేఖ చేసింది, సురేఖని గుర్తు చేసుకున్నారు, నన్ను గుర్తు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు అండి. మీ ఛానల్ కి నన్ను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఛానల్ మీది, చాలా హ్యాపీ అండి. మా ఇద్దరిని మా సార్ తో నన్ను మా ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు నిజంగా చాలా చాలా కి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. నాది కూడా ఇది ఇప్పటికీ 3వ సారి 4వ సారి అద్భుతమైన ఇంటర్వ్యూస్ నాతో చేసి LMA యాక్టివిటీస్ అన్ని ప్రపంచానికి తెలిసి చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. అంటే ఐ డ్రీమ్స్లో చూసామండి మీరు చేసే పనులు అని, ఎంతోమంది మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. చాలామంది అలా ఫోన్ చేసి చెప్తుంటే ఐ మస్ట్ థ్యాంక్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ రామాచారి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.